హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. ఈరోజైతే సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంట్లో ఈ రెండు ఉంటే చాలండి, రోజు తిన్నా బోర్ కొట్టదు, అంత బాగుంటుంది. మరి ఇలా ఒక్కసారి చేసుకొని తిన్నామనుకో, ఇంటిల్లిపాదులకి దీనికి మరిగి బాగా మళ్ళీ తినాలనిపించేంత బాగుంటుంది. ఇలా వేడివేడి అన్నంలో ఒక ముక్క చేసుకొని తిన్నామనుకో సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. మరి ఇలా రోటీలో కానీ, ఇడ్లీలో కానీ, దోశలో కానీ ఎలాంటి రెసిపీలో అయినా ఈజీగా తినేయచ్చండి. డిన్నర్లోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా అద్భుతమైన రెసిపీ ఫ్రెండ్స్. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేస్తే బాగుంటుందో ఒక్కసారి చూసేయండి. ఇది చూడండి, జూమ్ పచ్చడి అండి. బెండకాయలు అయితే నేనైతే ఒక 6 బెండకాయలు తీసుకున్నాను. ఇలా 6 బెండకాయలు లేతగా ఉన్నాయి తీసుకోవాలండి. 6 బెండకాయలే కాదండి, కాకుంటే మనము పావు కిలో ఎన్ని కిలోలైనా ఈజీగా చేసుకోవచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. కేటరింగ్ స్టైల్లో చిన్నప్పుడు అమ్మగారు చేసే స్టైల్లో నేనైతే ఈ విధంగా చేశాను. 4 మిర్చీలు తీసుకున్నాను, ఒక 6 నుండి 7 వరకు బెండకాయలు తీసుకుని ఒక టమాటో తీసుకున్నానండి. ఇలా నేను చూడండి ఉన్న 2 కూరగాయలతోనైనా ఈజీగా ఇలా చేసుకోవచ్చండి. రుచి మాత్రం అదిరిపోతుంది. ఇలా 4 గ్రీన్ చిల్లీని తొడుమలు తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఇలా నీట్గా కడిగి పెట్టిన తొడుమల్ని తీసుకోవాలండి. ఇలా అడ్డంలో చుంచి కానీ లేదా కట్ చేసుకోవడం ఈ విధంగా చేసుకోవాలండి. ఇలా మనం పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని ముక్కలుగా ఒక పక్కకు పెట్టేసుకోవాలండి. ఏ బౌల్లో అయితే మనము చేసుకుంటామో అదే బౌల్లో కట్ చేసుకోండి, మరొక బౌల్ వాడకుండా. మనకు కూడా ఈజీగా అయిపోతుంది కదా. బెండకాయల్ని వెనక వైపు ముందు వైపు తొడుమలు తీసుకొని ఈ విధంగా అడ్డంలో కట్ చేసుకోవాలండి. ఎన్ని బెండకాయలైనా ఈజీగా ఈ విధంగా చేసుకోండి, జిగురు లేకుండా నోటికి రుచిగా. పిల్లలకు కూడా మ్యాథ్స్ బాగా వస్తుంది అంటారు కదండి. మేము చిన్నప్పుడు మ్యాథ్స్ కోసం అయితే తెగ తినేవాళ్ళము బెండకాయలు. ఇప్పుడు పిల్లలు తినమంటే జిగురు అంటారు. పిల్లలకి వెరైటీగా ఈ విధంగా చేసి పెట్టారనుకో మళ్ళీ అడిగి తింటారండి, అంత బాగుంటుంది. చూడండి, నేనైతే బెండకాయలు కట్ చేసుకున్నాను, గ్రీన్ చిల్లీ కట్ చేసుకున్నాను, ఆ ఒక్క టమాటోను ఈ విధంగా కట్ చేసుకున్నానండి. మన ఇంట్లో ఏమి కూరగాయలు అందుబాటులో లేనప్పుడు ఈ విధంగా ఒక్కసారి చేసుకొని తినండి. ఈ జన్మకి ఇది చాలా రుచి అంత బాగుంటుంది. మరి బెండకాయలు నేను పచ్చిమిర్చి టమాటోలు కట్ చేసి పెట్టుకొని ఒక కట్ట కొత్తిమీరని కూడా నీట్గా కడిగి పెట్టి ఇలా కట్ చేసుకున్నానండి. ఒక 5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసేసుకోండి మీరు. అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఎక్కువ సాల్ట్ వేస్తే సాల్ట్ ఎక్కువైతే రుచి అనేది కోల్పోతుందండి. అదేవిధంగా మనము చూడండి, నేను 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. చిన్న స్మాల్ స్పూన్తో నేనైతే ఆయిల్ ఈ విధంగా వేసేసుకున్నాను. ఇలా ఆయిల్ మాత్రం దీంట్లోనే వేసేసుకోండి డైరెక్ట్గా, అప్పుడైతే త్వరగా అయిపోతుంది మనకి. వెనకటి పద్ధతిలో, పాతకాల పద్ధతిలో ఈజీగా ఈ విధంగా చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలో ఎక్కువ రుచిగా వచ్చేలా ఈ విధంగా పిల్లలైనా పెద్దలైనా తెగ ఇష్టపడి తినేస్తారు. అలాగే 1/2 గ్లాస్ వాటర్ వేసేసుకోండి. నూనె వేసుకున్న తర్వాత ఆయిల్ ఇలా వేసుకున్న తర్వాత డైరెక్ట్గా వాటర్ కూడా 1/2 గ్లాసు స్మాల్ గ్లాస్తో వాటర్ వేసేసుకోండి. ఈ విధంగా వాటర్ వేసేసుకొని స్టవ్ వెలిగించుకొని మనము అదే స్టవ్ పైన పెట్టేసుకొని మూత పెట్టేయాలండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా చక్కగా బెండకాయలు, టమాటో ముక్కలు, గ్రీన్ చిల్లీ చక్కగా బాయిల్ అయిపోతూ ఉంటుంది కదండి. మూత తీసిన తర్వాత మనకి చూడండి ఈ విధంగా బాయిల్ అవ్వాలి. టమాటో తొక్క కూడా ఊడిపోయేది కదా. అప్పుడు 1/2 స్పూన్ జీలకర్ర మనకి బాయిల్ అయిన తర్వాతనే వేసేసుకోండి, ముందు వేయకండి. త్వరగా బాయిల్ అయితే రుచి కోల్పోతుంది. చూడండి, మనకి బెండి కూడా చక్కగా బాయిల్ అయిపోయేది, టమాటో కూడా మంచిగా తోలు ఊడేలా మంచిగా క్లీన్ అయిపోయి మెత్తగా బాయిల్ అయిపోయేది కదా. ఈ విధంగా ఉడికిన తర్వాతనే జీలకర్ర వేసుకోండి, అప్పుడు కానీ టేస్ట్ అనేది ఎక్కువగా వచ్చేస్తుందండి. ఇలా చక్కగా ఈ విధంగా మనము కలుపుకోవాలండి. మూత తీసిన తర్వాత ఒక్కసారి ఈ విధంగా బాయిల్ అయ్యాయా లేవా అని చూసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే కానీ మనకి త్వరగా అయిపోతుంది, టేస్ట్ కూడా ఎక్కువ వస్తుంది, తక్కువ టైంలో ఎక్కువ రుచి అండి. చిన్న పెద్ద తేడా లేకుండా ఇష్టపడి తినే రెసిపీ అండి. మిస్ అవ్వకుండా మీరు చేసేయండి ఫ్రెండ్స్. చేసే ముందు మన ఛానల్ని చూసే ముందు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేయాలండి. దగ్గరికి వచ్చాక కాస్త చల్లార పెట్టేసుకోవాలి మనము. ఇలా చల్లారిన తర్వాత ఖాళీ జారు తీసుకొని మనము ఆ జారులో బెండి ముక్కలు, గ్రీన్ చిల్లీ ముక్కలు, టమాటో ముక్కలు వేసేసుకోవాలండి. ఇలా చేసి పెట్టిన పచ్చడికి సరిపడా వేసేసుకొని డైరెక్ట్గా మిక్సీలో కానీ రోట్లో కానీ ఈ విధంగా రుబ్బేసుకోండి మీరు. చూడండి, ఇలా కాస్త గరికలుగా రుబ్బుకున్నాం అనుకో సూపర్ టేస్ట్ అండి. స్మెల్ మాత్రం అదిరిపోతుంది, తింటే ఇంకెంత బాగుందో అనిపిస్తుంది మీకైతే. ఒక్కసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మనం ఇలా పోపును పెట్టుకోకుండా డైరెక్ట్ ఈ విధంగా తిన్నామనుకో సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. మరి వేడివేడి అన్నంలో కానీ, ఉప్మాలో కానీ, దోశ, ఇడ్లీ ఎలాంటి రెసిపీలో అయినా సూపర్ రెసిపీ అండి. మరి ఇంకెందుకు లేటు, మీరు ట్రై చేయండి. ట్రై చేసే ముందు మన ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసుకున్న బెండకాయ పచ్చడిని వేడివేడి అన్నంలోనే అయితే
పెట్టుకుంటున్నానండి. ఇది బెండకాయ పచ్చడి కంటే ముందు ఇది జూమ్ పచ్చడి అని కూడా అంటారండి చాలా వరకు. మన ఏరియాలో మాత్రం మేము బెండకాయ పచ్చడి అంటాం మా ఊరిలో అయితే. చూడండి సింపుల్గా ఈ విధంగా మనకి ఎలాంటి పోపు లేకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసేయండి ఫ్రెండ్స్. ట్రై చేసే ముందు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.